భరణి గారిని తీసేస్తే 2 ఉపయోగాలున్నాయి. నెంబర్ 1 ఉపయోగం ఏంటంటే, కళ్యాణ్‌కి బొక్కబడకుండా తన టీమ్ మెంబర్స్‌కి బొక్కబడకుండా ఒకటి జరిగి వాళ్ళ టాస్కులు గెలుస్తారు. వాళ్ళ టీమ్ మెంబరే కదా! వీళ్ళకంటే సీక్రెట్ టాస్క్ వచ్చింది కాబట్టి కళ్యాణ్‌కి బొక్కబడింది. అదే వాళ్ళ టీమ్ మెంబరే కదా! వాళ్ళ టాస్కులు గెలుచుకోవడం ముందుకెళ్ళొచ్చు. ఇక్కడ కళ్యాణ్ కాకుండా భరణి గారిని వాళ్ళు తీసేసుంటే టీమ్ మెంబర్ మిగతారో భరణి గారిని తీసేసినా కూడా ఎవరు గెస్ కూడా చేయలేరు. ఎందుకంటే దివ్య, సుమన్ శెట్టి గారు ఇద్దరు భరణి గారికి బీభత్సమైన క్లోజ్ కాబట్టి భరణి గారిని వీళ్ళిద్దరు రిమూవ్ చేస్తారని భరణి గారు కూడా గెస్ చేయరు. ఎందుకంటే ఆ కుర్చీలో కూర్చొని లేపింది ఫస్ట్ ఆవిడే కాబట్టి ఆయనే కాబట్టి భరణి గారిని కూడా రిమూవ్ చేయొచ్చు. ఆ భరణి గారు రిమూవ్ చేసేది ఎందుకులే అనేసి కళ్యాణ్ రిమూవ్ చేస్తే నాకు నచ్చల. తర్వాత గౌరవ్‌ని అండ్ రీతు చౌదరిని ఇక్కడ నేను ఎందుకు భరణి గారి పాయింట్ తీసుకొస్తున్నా అంటే, గౌరవ్ రీతు చౌదరిని కూడా తీసేయొచ్చు కదరా ఉడాల్ అనేసి అనొచ్చు. కానీ ఆవిడ యాంగిల్ ఏదైతే చెప్పారో, స్మార్ట్‌గా బిహేవ్ చేశారో, ఎవరిని తీస్తే మనం పట్టుబడుకుంటా ఉంటాము అనే పాయింట్ తీసుకొని వచ్చింది కాబట్టి నేను మెన్షన్ చేస్తున్నా. నార్మల్‌గా కళ్యాణ్‌ని తీసేసి ఉండుంటే అస్సలు దారుణంగా ఉండదు. నార్మల్‌గా తీసే పని అయితే రీతు చౌదరిని, గౌరవ్‌ని కూడా తీసేయొచ్చు అని నేను అంటా. కానీ ఆవిడ పట్టుబడకూడదు కాబట్టి కళ్యాణ్‌ని తీసేస్తున్నాం మన టీం మెంబర్ కాబట్టి అంటే, కళ్యాణ్‌ని తీస్తే పట్టుబడేదానికంటే భరణి గారిని తీస్తే పట్టుబడడం అసలు అది కూడా కష్టమే. ఎందుకంటే ఆయన కూడా నమ్మడు. డౌట్ కూడా రాదు మీ ఇద్దరు తీశారంటే, ఎందుకంటే అంత క్లోజ్ కాబట్టి. సో ఇక్కడ నాకేమనిపిస్తుందంటే, కూర్చుని లేపి కూడా పర్ఫెక్ట్‌గా ఉండి కూడా భరణి గారిని తీసేస్తే తలకాయ నొప్పులు వస్తాయేమో, బంధాలు ఇవన్నీ ఆయన ఫీల్ అవుతాడేమో, ఆయన్ని తీసేయలేం కదా అనే ఉద్దేశంలోకి వెళ్ళిపోయి కళ్యాణ్‌ని తీసేశారు. విచ్ ఇస్ రాంగ్ అనే ఫీలింగ్ వచ్చింది. స్మార్ట్ మూవే. కానీ ఆ భరణి గారిని కూడా తీసేయొచ్చు. కానీ భరణి గారిని తీసేయలేక భరణి గారిని తీసేయని కనుక్కోలేరు. అదేదో చేశారు. ఇది పెద్ద మిస్టేకా అంటే ఈరోజు వాళ్ళ పర్ఫార్మెన్స్‌కి పెద్ద మిస్టేక్ కాదు కానీ క్లియర్‌గా అది మచ్చలాగైతే కనపడుతుంది. దాన్ని మెన్షన్ చేయకుండా వర్కౌట్ అవ్వదు క్లియర్‌గా. అండ్ దీన్ని పక్కన పెడితే తర్వాత పర్ఫార్మెన్స్ చేశారు మామ. రెండో పేపర్ తీసుకొని వెళ్ళడానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ నుంచే పర్ఫార్మెన్స్ వాళ్ళది. కళ్యాణ్ వచ్చి మాట్లాడిన ప్రతిసారి రిమూవ్ చేశారు నన్ను అనేసి కళ్యాణ్‌కి ఫోన్ చెప్తే, ఏంట్రా రిమూవ్ చేశారా అనేసి భయంకరమైన యాక్టింగ్ చేస్తారు దివ్య గారు. తర్వాత జైలు దగ్గర కూర్చొని రెండో స్లిప్ కోసం దిండి కార్డు పెట్టేటప్పుడు అప్పుడే కళ్యాణ్ వస్తే ఆవిడ కళ్యాణ్ ముందే జేబులో పెట్టుకోవడానికి ట్రై చేసిన విధానం, కళ్యాణ్ ముందే యాక్టింగ్ చేసే విధానం నెక్స్ట్ లెవెల్ స్వామి. ప్యూర్ సినిమా భయంకరమైన ఫన్నీగా అనిపిస్తుంది. ఇదంతా అయిపోయిన తర్వాత అర్ధరాత్రి భయంకరంగా కష్టపడి ఇక్కడ ఒక తప్పు జరిగింది. దివ్య గారి చిన్న మిస్టేక్ ఏంటంటే వీళ్ళిద్దరికీ ఒక పనిష్మెంట్ ఇచ్చారు మాట్లాడుకోకూడదని. ఎవరు రీతు చౌదరి అండ్ డిమాండ్ పవన్ మాట్లాడుకోవడానికి లేదనే పనిష్మెంట్ ఇచ్చిన తర్వాత వీళ్ళు స్టిల్ మాట్లాడుకోకుండా తినిపించుకుంటున్నారు, బాగానే పక్కనే తిరుగుతున్నారు కాబట్టి అరే మాట్లాడుకోకూడదు అంటే అర్థం ఏంటంటే మాట్లాడుకోకుండా ఉండడమే కాదు, క్లోజ్గా ఉంటే ఆటోమేటిక్గా పనిష్మెంట్ ఎలా అవుతుంది, మీ ఇద్దరు దూరంగా ఉండాలనే ఉద్దేశం కదా అని నార్మల్గా చెప్పుండొచ్చు. కానీ చెప్పినది ఇది కూడా కంటెంట్ అంటే ఎట్లారా అని కంటెంట్ అనే పదం వాడడం నాకు నచ్చలేదు, నిజంగా నచ్చలేదు. అండ్ తినేటప్పుడు ఆడిందంటే ఓకే, అది పెద్ద విషయం కాదు కానీ తినేటప్పుడు అనకుండా ఉంటే బాగుంది, స్టిల్ ఓకే. కానీ కంటెంట్ అనే పదం వాడడం నచ్చలేదు. ఆవిడ హట్ అయిపోయి పక్కన వెళ్ళి కూర్చుంటే